శకుంతల ధ్యాసలో ఉండగా ఆశ్రమానికి వచ్చిన ఋషి దుర్వాసను ఆమె గౌరవించలేకపోతుంది. ఈ అగౌరవానికి కోపంగా దుర్వాస మహర్షి ఆమెను శపిస్తారు. నువ్వు ప్రేమించినవాడు నిన్ను గుర్తుపట్టడు. ఈ శాపాన్ని తర్వాత కొంతమేర ఉపశమనంగా మార్చుతూ, ఆ వ్యక్తి నీకు గుర్తుగా ఇచ్చిన వస్తువు, ఉంగరం, చూసినప్పుడు నీ గుర్తు తిరిగి వస్తుంది అని చెబుతాడు. శాప పరిణామం: శకుంతల దుష్యంతుడిని కలుసుకునేసరికి అతడు ఆమెను గుర్తుపట్టడు. శాపం వల్ల ఆమె వద్ద ఉంగరం కూడా లేకపోవడంతో మిగిలినవారు కూడా నమ్మరు. ఆమె ఆశించిన గౌరవం లభించదు. అంతలో ఉంగరం గంగా నదిలో ఓ చేప కడుపులో నుంచి దొరుకుతుంది. దానివల్ల రాజు ఆ ఉంగరాన్ని తిరిగి పొందిన తర్వాత శకుంతల గుర్తుకొస్తుంది. వెంటనే తనను విడిచిన దానికై చింతిస్తూ శకుంతలను తిరిగి స్వీకరిస్తాడు. అప్పటికి వారి కుమారుడు భరతుడు జన్మించి ఉంటాడు. అతడే భరత ఖండానికి పేరందించిన భరతుడు. దుష్యంతుడికి శాపం నేరుగా రాలేదు. శకుంతలపై శాపం ప్రభావం వలె దుష్యంతుడు ఆమెను గుర్తుపట్టలేడు. సారాంశంగా, దుష్యంతుడికి శాపం నేరుగా రాలే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.